రెండవ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి చూస్తే ప్రభువు యెహోవా ప్రభు దయాళుని రుచి చూసి తెలుసుకోండి, సమస్తమైన దుష్టత్వము దోషణ మాటల కపటము అసూయ వేషధారణ మాని కొత్తగా జన్మించిన శిశువులు అన్నాడు. మానుకోవాలి, మనం పాపాన్ని మానుకోవాలి, వేషధారణ మానాలి, అసూయని మానాలి, కపటాన్ని మానాలి. మానుకుంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. కాబట్టి సహోదరులు కూడా ఉన్నారు, వారికి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడాడు. వస్త్రధారణ విషయంలో మన జాగ్రత్తగా క్రైస్తవుడు మన బట్టలు బట్టి మన క్రైస్తవులు కాదు. లోకంలో ఎలాంటి ప్రశ్న వేసుకోవచ్చు. క్రైస్తవుడు ఎట్లుండాలి? క్రైస్తవుడు నిన్ను చూడగానే నీలో చూడగలగాలంటే కరువు విషయంలో ప్రాణం పెట్టిన దేవుడు మాత్రమే కనపడేటట్టు ఉండాలి. నిన్ను చూడగానే లోకం కనపడకూడదు. మన బట్టలు చూడగానే లోకంలో మోడల కనపడకూడదు. మనం చూడగానే దేవుడు మాత్రమే కనపడేట్టుగా ఉండాలి. విచిత్రమైన వస్త్రాలు, విచిత్రమైన పనులు క్రైస్తవులు చేస్తూ దేవుడి గాయాలు రేపుతున్నారు. దైవజనానికి జాగ్రత్త, మీరు మానుకోవాల్సింది మానుకోండి. ఎందుకంటే రకరకాల సెల్ఫోన్లో సమయం పెట్టుకున్నారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఎందుకంటే రకరకాలైనటువంటి చాటింగ్ చేస్తున్నారు, రకరకాలైనటువంటి వాటిలో వ్యర్థమైనటువంటి కార్యకలాపాలతో కాలం పెట్టుకున్నారు. కానీ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి, దేవుడి కొరకు జీవించే వారిగా ఉండాలి, ప్రభువు యొక్క మనస్సును తెలుసుకునే వారిగా ఉండాలి, దేవుడి సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. కనుక దేవుడి సన్నిధిని వెతకుండా ఉంటే మనకు ప్రమాదం వచ్చినప్పుడు యేసయ్యను పిలిస్తే నవ్వుకుంటున్నాడు, ఆయన అపహాస్యం చేస్తాడట. సామెతలో రాయబడిన మాట, పిల్లల మన కష్టం రాగానే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అంటే దేవుడు నవ్వుకుంటాడు. ఆయన చూడండి మాట సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధనను ఏమీ మీరు వినకపోతే, నేను గద్దింపగా లోపడకపోతే, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను నవ్వుతాను దేవుడు చెప్తున్నాను. కనుక దైవజనమా, మనకు అపహాస్యం వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవుడు మనం బట్టి నవ్వుకున్నాడు. అని తర్వాత అన్నాడు, అంటే మీరు భయం మీ మీదకి వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తుంది అన్నాడు. దేవుడు ఎడగా చేసేది మన జీవితం ఉండకుండా మన జీవితాలను మనం మార్చుకుందాం, ప్రభుత్వాన్ని మనం బ్రతుకుదాం. చివరిగా చెప్పాం యెషయా 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకుందో వారిని నీవు పూర్ణ శక్తి గలవానిగా కాపాడుతాను. కొంతమంది ఇల్లు పెట్టి ఇంటి పెట్టుకోవాలి మనసు అంతా, కొంతమంది సామాన్లు మీద ఉంటాయి, ఇంట్లో సామాన్లు మీద, కొంతమందికి వస్త్రాల మీద ఉంటాయి మనసంతా, కొంతమందికి భర్త మీద, కొంతమంది పిల్లల మీద, కొంతమంది తిండి మీద. తిండే కాదు, దేని మీద అనుకున్నారో తెలియదు, దేని మీద అనుకున్నారు కానీ జీవాధిపతి దేవుడి పైన వాడుతుంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ చెప్పబడిన 3 మాటలు, మొదటి మాట అనుకోవటం, రెండవ మాట మానుకోవటం, మూడవ మాట ఆనుకోవటం. ఎప్పుడైతే దేవుడు అనుకున్నావో అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, గరుడా భగవాని ఘనమైన నామమున కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ 3 మాటలు మాతో మాట్లాడడానికి వెళ్ళాల్సిన మా జీవితాలను చేసుకుని మా వస్త్రాల విషయంలో, మా నాటక విషయంలో, మా పడక విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా మేము సహాయం చేయండి. నీ కృపాక్షేమం మేము అందరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, శక్తివంతుడైన దేవుడుగా దిగిరండి, మిమ్మల్ని కూలి ఉన్న ప్రజలందరూ జీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు భయపడుతున్నాం, చూస్తున్నాం కనుక మీరే సహాయం చేసి గ్రామాన్ని మహిమ తెచ్చుకోండి, గొప్ప కార్యం జరిగించు. కుటుంబానికి అనుగ్రహించండి, బలపడుతున్నాయా అమ్మాయి విషయంలో మంచిగా వివాహంతో సమకూర్చండి, జ్ఞానం కలిగింది, జ్ఞానం మీరే కుటుంబానికి కట్టుకోవడానికి ప్రజలకు సహాయం చేయండి.
చేస్తున్నాం. జ్ఞానాన్ని దయచేయండి. అలాగే ప్రభావ ఇరు నాయన ఆయన మమ్మకి సహోదరు వచ్చింది దేవానికి స్తోత్రములు ప్రభువా. నువ్వు నాయన కృష్ణాన్ని కనిపించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం. శ్రీనివాసం పంపించడానికి పొందాలి ప్రభావ. అక్కడ ధైర్యం కలిగింది. అందుకు వచ్చి మందిరానికి వచ్చింది ప్రభావ. నడిపించండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఉమ్మకాయ నడిపించి నామాన్ని సంఘాన్ని గురించి నా మాటలు మాట్లాడుతున్న బిడ్డల వారిని దీవించి ఆశీర్వదించమని నీ మాట అందరి కుటుంబాల్లో వెళ్ళి సహాయం చేసి అందరికి వందనాలు.